అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ మరి అందరికీ షేర్ చేస్తూ దేవుని రాజ్య పరిచర్య సహకరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం నుంచి 68వ కీర్తన 20వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. సోదరి సోదరా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, తప్పించువాడను నేను. ఏంటి తప్పించును అంటే, నీకు కలిగిన కష్టము కావచ్చు, బాధ కావచ్చు, రుణము కావచ్చు, సోదరి సోదర, నీ కన్నీరు కావచ్చు, నీ యొక్క మనోవేదన కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనప్పటికీ దాన్ని నేను తప్పిస్తాను. సంపూర్ణమైనటువంటి పూర్ణ రక్షణను నేను కలుగు చేస్తానని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏంటి తప్పించడం అంటే, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఇంకా ఖచ్చితంగా పలానా వ్యక్తి దగ్గరికి వెళితే నాకు ఈ ప్రాబ్లం నుంచి నన్ను తప్పిస్తాడు అని మనం ఎంతో నమ్మకంతో వెళ్తాం అండి. అలాగే అవతల వ్యక్తి కూడా మనల్ని తప్పించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటి, ఎవరు కూడా తప్పించలేనిది సర్వలోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పాదాల చెంతను మొరపెడితే ఆయన తప్పించగలరు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. జీవ మరణములు యెహోవా వశమై ఉన్నది. సోదరి సోదర, చూడండి, ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగా క్రిటికల్ పొజిషన్కి వచ్చినప్పుడు ప్రాబ్లం, డాక్టర్స్ కూడా ఏం చెప్తారండి, వారు ఎన్నో రోగుల్ని స్వస్థపరచు వైద్యం చేస్తూ ఎన్నో వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ తప్పిస్తున్నటువంటి డాక్టర్స్ కూడా, ఎంతో జ్ఞానమున్న డాక్టర్స్ కూడా ఏం చేస్తారండి, అమ్మా ఇంకా మా చేతిలో ఏం లేదు, మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే ఇది మా వల్ల కాదు, మీ దేవుడే దీన్ని తప్పించి మీకు స్వస్థతను కలుగు చేయాలని చెప్పి వారు కూడా చేతులెత్తే సందర్భాలు చూస్తాం. కానీ నా దేవుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడని దావీదు గారు చెలవిస్తున్నాడు. అంటే సోదరి సోదర, సింహం వచ్చిన దావీదుని తప్పించింది ఆయనే, ఎలుగుబంటిని వచ్చిన దాన్ని తప్పించింది ఆయనే. సోదరి సోదర, గొల్లాతు దగ్గరికి వెళ్ళిన గొల్లాతు బలము నుంచి గొల్లాతు ఒక యుద్ధ నైపుణ్యం నుంచి కూడా తప్పించి దావీదుని రక్షించిన వాడు కూడా ఆయనే. ఈరోజు నీకు నాకు ఎటువంటి శ్రమ, కష్టము, బాధ ఉన్నా దాని నుండి తప్పించి పరిపూర్ణ రక్షణ కలుగజేసి ఆయనకి మహిమగా నీకు నాకు ఆశీర్వాదకరంగా మార్చుతానని వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మన పక్షమున ఆయన నుండి మనల్ని తప్పించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.